స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వసంతనగర్లో ఏర్పాటు చేసిన అన్నగారి విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ఆయన రాజకీయ సిద్ధాంతాలకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ఒక నాయకుడు మాత్రమే కాదు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. ఆయన ఆలోచనలు అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేశాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఎన్టీఆర్కు గౌరవం తెలుపుతున్నారని చెప్పారు. తాను రాజకీయంగా మొదటి ఓటు టీడీపీకి వేయడానికి కారణం కూడా ఎన్టీఆర్ అని మాధవరం కృష్ణారావు గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజల గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టిన మహానేతగా ఎన్టీఆర్ను కొనియాడారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని ఆయన కోరారు. తెలుగు ప్రజల గర్వకారణమైన నాయకుడి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టడం సముచితమని అభిప్రాయపడ్డారు. అలాగే కేపీహెచ్బీ పరిధిలో 3 ఎకరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ పేరిట ప్రారంభించిన పాఠశాల భవన నిర్మాణాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 103వ జయంతి సందర్భంగా నాకున్నటువంటి అనుభవమే కానీ, నేను ఎన్టీఆర్తో తిరిగినటువంటి జ్ఞాపకాలే కానీ చాలా గొప్ప జ్ఞాపకాలు. ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ప్రజల కొరకు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల కొరకు. కాంగ్రెస్ పార్టీ అన్న ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా ఇన్సల్ట్ చేసిందో, ఆ రోజు చూసిన బాధను తట్టుకోలేక ప్రజలకు ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంజయ్య గారు జరిగినటువంటి అన్యాయమే కానీ, ఎన్టీ రామారావు గారిని బాధ పెట్టడమే కానీ చూసి ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి 9 నెలల్లో స్థాపించి అధికారం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాంట్లో కూడా నేను మొదటి సభ్యత్వం నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా రాజుగారు కానీ సభ్యత్వాలు, టీడీపీ సభ్యత్వము, ఆ రోజు మొట్టమొదటిసారి ఓటు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి ఓటు, నాకు ఓటు వచ్చిందే తెలుగుదేశం పార్టీకి ఓటేశానని ఆ రోజు నాకు తెలియజేస్తా ఉన్నాను. మహానీయుడు, చాలా మందికి తెలియదు పిల్లలకి, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను దుర్మార్గంగా ఉంది అని దాన్ని రద్దు చేసి, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. భారతదేశంలోనే ప్రతిపక్షను హోదా సంపాదించినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. మహానటుడు. అదేవిధంగా అది కూడా ఇలా కృష్ణుడు, రాముడు ఎట్లా ఉంటాడంటే ఎన్టీ రామారావునే చూసినాం తప్ప ఒరిజినల్ గా ఏ భగవంతుని చూడలేం మనం. అటువంటి మహనీయుడు, మా గొప్ప నాయకుడు. ఇవాళ ఏదో విగ్రహాలు పెడుతున్నామని సంకల్పం దులుపుకోవడం కాదు. మా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎన్టీ రామారావు పేరు మీద 3 ఎకరాల ల్యాండ్ స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పేరుకు కేటాయించి, ఎన్టీఆర్ స్కూల్ కూడా మేము సగం కట్టి పెట్టాం. దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ఎయిర్పోర్టుకి నందమూరి తారక రామారావు పేరు పెడితే ఆ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ
కుక్కడపల్లి కేపీఎస్బి కాలనీకి నందమూరి తారక రామారావు పేరు పెడితే దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ నేను ఎన్టీ రామారావు అభిమానులకు కోరుతా ఉన్నాను. ఎన్టీ రామారావు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేర్లు తీసి ఎన్టీ రామారావు పేర్లు తుడిపించినటువంటి వ్యక్తులకు దగ్గరికి ఎన్టీఆర్ రామారావు అభిమానులు ఎవరు పోవద్దని, ఎన్టీ రామారావుతో నేను తిరిగినటువంటి వ్యక్తిగా, ఎన్టీ రామారావు ఎంబడి కొన్ని సంవత్సరాలు తను చనిపోయినంత వరకు ఎంబడున్న వ్యక్తిగా నాకు పూర్తిగా ఎన్టీ రామారావు చేసిన కృషి కానీ, ₹2 కిలో బియ్యమే కానీ, ఇవాళ మాస్ వంటోళ్ళం అందరం ఇవాళ ఎమ్మెల్యేలమైనము అంటే ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి సూత్ర వల్లనే మేము ఎమ్మెల్యేలమైనటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక విగ్రహం పెట్టేసి హంగామాలు ఆర్భాటాలు కాదు, మాకు ఎయిర్పోర్టుకు పేరు మార్చండి, మా ఎన్టీ రామారావు పేరు పెట్టండి. మా కేపీబీ కాలనీలో ఈ రోజున ఉన్నటువంటి స్కూల్ కట్టించిన దానికి ఎన్టీఆర్ స్కూల్ పెట్టినాం మేము, దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత తీసుకోండి. అప్పుడు ఎన్టీ రామారావు అభిమానులుగా మీరు గుర్తిస్తారు తప్ప అప్పటిదాకా మీరు గుర్తించారని చెప్పి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను.